శ్రావణి నా క్లయింట్ మీద కేసు వేయటానికి వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి భరణం రూపంలో విక్రమ్ ఆస్తిలో నుంచి సగం వాటా తీసుకోవాలని కావాలని వాళ్ళకి పెళ్ళైనట్టుగా చిత్రీకరించి అనవసరంగా నా క్లయింట్ విక్రమ్ని ఇందులోకి లాగుతున్నారు యువర్ ఆనర్. రంగనాథ్ గారి పరువు తీస్తే డబ్బులు వస్తాయన్న శ్రావణి దురుద్దేశమే ఇది. ఆస్తి లాక్కొని సెటిల్ అయిపోవాలన్న శ్రావణి పథకమే ఇది మై లార్డ్. కాదు యువర్ ఆనర్, నా క్లయింట్ శ్రావణి మీద డిఫెన్స్ లాయర్ గారు కావాలని అభియోగం మోపుతున్నారు. వాళ్ళ క్లయింట్ని గెలిపించుకోవాలని ఇలా అబద్ధాలు చెప్తున్నారు. అమాయకురాలైన శ్రావణికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది డబ్బు కోసం కాదు మై లార్డ్, తన జీవితానికి న్యాయం జరగాలని. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఎమోషనల్ మాటలతో కోర్టుని గారడి చేయాలని చూస్తున్నారు. కోర్టుకి కావాల్సింది మాటలు కాదు, సాక్ష్యాలు. వాళ్ళకి పెళ్లి కాలేదన్నదే నిజం యువర్ ఆనర్. అయింది మై లార్డ్, వాళ్ళు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారన్నది నిజం. ఆ విషయం విక్రమ్ వాళ్ళ పేరెంట్స్కి చెబితే వాళ్ళు శ్రావణిని పేద అమ్మాయని ఒప్పుకోలేదన్నది కూడా నిజం. వాళ్ళ ప్రేమని విడగొట్టాలని, విక్రమ్కి ఇంకొక పెళ్లి చేయాలని చూస్తున్నారన్నది పచ్చి నిజం యువర్ ఆనర్. అప్పుడు విక్రమ్ శ్రావణి ఇంక తనకి దక్కదని భావించి గుళ్ళో శ్రావణి మెడలో తాళి కట్టాడు. కానీ ఇక్కడ శ్రావణి దురదృష్టం, వాళ్ళ పెళ్లికి విక్రమ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. తనని కొంచెం కూడా కనికరం లేకుండా మెడపట్టి గెంటేశారు యువర్ ఆనర్. దాంతో శ్రావణి చనిపోవడానికి కూడా ప్రయత్నించింది. విక్రమ్ శ్రావణికి మ్యారేజ్ అయ్యింది యువర్ ఆనర్. వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత ఉంది, కాదు అనే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళకి న్యాయం చేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. డిఫెన్స్ వారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ చామంతి గారు ఒక కట్టుకథ అల్లి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కోర్టులో ప్రెజెంట్ చేశారు. అది రక్తి కట్టించటానికి చాలా విశ్వ ప్రయత్నమే చేశారు. ఇదంతా అవాస్తవమే మై లార్డ్. యువర్ ఆనర్, విక్రమ్ గారిని అడిగితే వాస్తవం బయటపడుతుంది. నేను అదే కోరుకుంటున్నాను మై లార్డ్. అంతా విక్రమే చేశాడని డిఫెన్స్ చెప్తున్నారు కాబట్టి విక్రమ్ గారే నిజాలు చెప్తారు యువర్ ఆనర్.